వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు నేను ఆలుతో చిప్స్ చేస్తున్నానండి. 1 ఇయర్ పాటు నిల్వ ఉండే చిప్స్ చేస్తున్నాను. ఇది ఎలా చేయాలనేది మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఆలుగడ్డలన్నీ శుభ్రంగా కడిగేసేసాను. ఇక్కడ నేను 2 కేజీల వరకు ఆలుగడ్డలు తీసుకున్నాను. ఇట్లా ఆలుగడ్డలు కొంచెం పెద్దగా ఉన్న సైజు అయితే మనకు ఆలు చిప్స్ అనేది బాగుంటుంది. వీటిని ఇప్పుడు చెక్కు తీసేసుకుందాము. ఈ 1 ఇయర్ వరకైనా నిలువ ఉంటాయండి మనకు ఆలుగడ్డ చిప్స్. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇలా మొత్తం పొట్టంతా తీసేసుకోవాలి. ఇట్లా చెక్కు తీసేసినాక వాటర్లో వేసేసుకొని ఉంచుకున్నాము. ఇట్లా మిగతావన్నీ పొట్టు తీసేసి నీళ్ళల్లో వేసుకొని ఉంచేసుకోవాలి. మళ్ళీ నల్లగా అయిపోతాయి నీళ్ళల్లో వేయకపోతే. ఇలా మొత్తం పొట్టు తీసేసి నీళ్ళల్లో ఉంచేసుకొని ఇప్పుడు వీటిని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి, ఆలూ చిప్స్ లాగా. ఇలా దీంతో చేసుకుంటే మనకి ఏంటంటే అన్నీ ఒకటే సైజు బాగుంటుంది, సన్నగా వస్తాయి. అదే కట్ చేసుకుంటే మనకు చాలా టైం పడుతుంది. ఇలా ఆలుగడ్డలు తురిమేది ఉంటుంది కదా, ఇలా మొత్తం అన్నీ ఇలా చేసేసుకోవాలి, కట్ చేసేసుకోవాలి. ఇలా స్లైసెస్ లాగా వస్తాయండి. అన్నీ ఇలాగే చేసేసుకుందాం. మిగతా ఆలుగడ్డలు కూడా ఇలా అన్నీ కట్ చేసేసుకోవాలి, తురుముకోవాలి. వీటిలో కొంచెం మళ్ళీ వాటర్ వేసుకోవాలండి. అంత స్టార్చ్ వస్తుంది కదా వైట్గా. ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకుంటే మనకు అంత వైట్ అంతా వెళ్ళిపోతుంది. 3-4 సార్లు అన్నా కడుగు వేసుకోవాలి. బాగా వాటర్ వేసేసుకొని దాంట్లో వేసేస్తున్నాను. మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా వస్తుందన్నమాట. అంతా కంపల్సరీ ఒక 3 సార్లు అన్నా కడిగేసుకోవాలి. నీళ్ళల్లో వేసి తీసేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు ఈ వాటర్ తీసేసుకొని మళ్ళీ 2 సార్లు కడిగేస్తాను. ఇప్పుడు 3 సార్లు కడిగేసినాక మళ్ళీ వాటర్ వేసుకొని ఇలా ఉంచేసేసుకోవాలి. వాటర్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇందులో సగం వరకు వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలి. వాటర్ని ఇందులో ఒక 2 స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవాలి. మనం తీసుకున్న ఆలుగడ్డలను బట్టి వేసుకోండి. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి. ఆలుగడ్డలు వేసుకోవాలండి. ఇవన్నీ వాటర్ తీసేసి వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికించాలి. ఎక్కువ మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు. అలా వేసి అలా తీసేయడమే అన్నమాట. ఒక 2 నిమిషాలు ఉడికిద్దాము. ఇలా ఒకసారి పైవి కిందికి, కింది మీదికి అనేసేయండి. ఇలా 2 నిమిషాలు ఉంచేసి తీసేసుకోవాలండి. నేను ఇప్పుడు తీసేస్తున్నాను బాటిల్లోకి ఇచ్చి. స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్లో వేసేసుకోండి. ఇప్పుడు వీటిని డాబా పైన ఒక క్లాత్ మీద ఎండబెట్టేసుకోవాలి. ఒక చీర మీద ఎండేసేసుకోవాలి. సాయంత్రం వరకు మొత్తం ఎండిపోతాయి. ఇలా మొత్తం ఎండబెట్టేసుకోవాలి. నేను క్లాత్ మీద ఒక కాటన్ చీర తీసుకొని 2 పొరలు వేసుకొని ఎండబెట్టేసేసాను. సాయంత్రం వరకు మొత్తం మనకు ఎండిపోతాయి.
చాలా ఫాస్ట్గా ఎండిపోతాయి, పలుచగా ఉంటాయి కాబట్టి. రెండు గంటలకే మొత్తం ఎండిపోయాయి చూసారా. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను, మళ్ళీ గాలికి ఎగిరిపోతాయి. అన్నీ తీసేసుకుందాము. చూసారా మొత్తం ఎండిపోయాయి. 3 గంటల్లోనే నాకు మొత్తం ఎండిపోయాయి. ఎంత పలచగా ఉన్నాయి, ముట్టుకుంటే ఎరిగిపోతాయి అన్నట్టుగా అయిపోయాయి. వీటిని ఇప్పుడు వేయించి చూపిస్తాను. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కనివ్వాలి. వేడి కాలేదు ఇంకా. ఆయిల్ వేడెక్కింది. చిప్స్ వేసేసుకొని వేయించుకోవాలి. చూసారు కదా. ఇలా వేసుకొని అలా తీసేయడమే, వెంటనే వేగిపోతాయి. ఇదండి ఇవాల్టి ఆలు చిప్స్. చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.